డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ప్రధానమంత్రి యోజన పథకం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అవసరాల నిమిత్తం వేస్తున్న రహదారులు అత్యంత అద్భుతమని, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రీతిలో ఈ ప్రధానమంత్రి యోజన పథకం ఉపయోగపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అల్లవరం మండలం బోడసకూరు నుండి కోమరగిరిపట్నం వరకు ఏ అడ్డంకులు లేకుండా ఏటికట్టు రోడ్డు అద్భుత రీతిలో వేశారని, దాని వలన ఇలా రాజోలు గాని ఇలా అంబాజీపేట కాని వెళ్లే ప్రజలకు వీలుగా ఈ రోడ్డు ఉపయోగపడుతుందని గోపాయిలంక గూడి బొడసకూరు ఇతర గ్రామాల ప్రజల అధికారులపై ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రాజెక్టు అధికారి పులి రామకృష్ణారెడ్డి, హన్య రాంబాబు, చింత శ్రీను, రొక్కల నాగేశ్వరరావు, చింత సాబమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మొదలుపెట్టేసి 2020 డిసెంబర్ మొదలుపెట్టారండి. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుందండి. 2000 డిసెంబర్ మొదలుపెట్టారండి. ఇప్పుడు 20 సంవత్సరాల సందర్భంగా ఈ వర్క్స్ గురించి ప్రజల అవగాహన కోసమని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పిఎంజేఎస్వై వర్క్స్ చేసే వల్ల 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 5 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా చేస్తారండి. గవర్నమెంట్ మెయింటెనెన్స్ కూడా చేస్తుందండి. తర్వాత కూడా వేరే గ్రాంట్స్ కూడా మెయింటైన్ చేస్తుంటామండి. కాబట్టి పర్టికులర్ ఈ వర్క్ బోర్డర్స్ గురించి బెడమూరు లంక వేశారండి. ఇది ఫిషర్మెన్స్ ఏరియా అండి. ఇది ఈ రోడ్డు వల్ల ఈ స్కూల్స్ కానీ హాస్పిటల్ పోయే వల్ల కానీ చాలా కన్వీనియంట్ గా ఉందని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారండి. తర్వాత ఈ గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ లంకల గ్రామాలన్నీ ఉన్నాయండి. రైట్ సైడ్ అంతా లంక గ్రామాలు ఎక్కువ ఉన్నాయండి. అవి తొందరగా ఎస్కేప్ కావడానికి ఈ రోడ్డు ముడుగు చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. కాబట్టి తర్వాత ఫ్యూచర్ లో కూడా మేము చేసే ప్రతి ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వర్కులన్నీ కూడా మరి ఏ వర్కులన్నీ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజలకు సౌకర్యార్థం బాగా చేస్తామని మరీ చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఈ ప్రధానమంత్రి రోడ్ వేసిన తర్వాత గర్భిణీ స్త్రీలకి చాలా ఉపయోగంగా ఉంది. ఫ్లడ్ టైంలో మాది ఫ్లడ్ ఏరియా, వరద వస్తే మాకు మునిగిపోయే ఏరియా మాది. వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ రోడ్డు వేసిన తర్వాత ఈ వరద వచ్చినప్పుడు గమ్ముని రావడానికి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోడ్డు వల్ల చాలా ఉపయోగంగా ఉంది. మెయిన్గా ఏంటంటే ఇలా వెళ్ళడానికి డిస్టెన్స్ బాగా కవర్ అవుతుంది. 7 కిలోమీటర్లు సుమారు అంబాజీపేట వెళ్ళడానికి కూడా తగ్గుతుంది. ఇలా తిరిగి వెళ్ళడానికి అయితే 25 కిలోమీటర్ల నుంచి 26 కిలోమీటర్లు వస్తుంది. ఇలా వెళ్తుంటే 10 కిలోమీటర్లలో అంబాజీపేట వెళ్ళగలుగుతున్నాం. ఈ రోడ్డు వేయడం వల్ల చాలా సుఖంగా ఉంది అందరికీ. అధికారులకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంది. నా పేరు హన్య రాంబాబు, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కోనసీమ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ముఖ్యంగా ఈ రోడ్డు విషయంలో నాకు ఫుడ్ పెడుతున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పిఎంజేఎస్వై నిధుల నుంచి అటు స్టేట్ గవర్నమెంట్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ షేర్తో ఈ వర్క్ని ప్రపోజ్ చేసినప్పుడు అనేక ఆటంకాలు ఎదుర్కోవడం జరిగింది. ఎందువల్లంటే ఇది ఫ్లడ్ బ్యాంక్ బొంబాయి వెళ్తుంది కాబట్టి దీని యొక్క క్వాలిటీ గురించి మా ఈఎన్సీ ఆఫీస్లో అనేక అపోహలు వస్తే మా ఇంజనీరింగ్ చీఫ్ బాలనాయక్ గారు అక్కడ ఉన్న స్టాఫ్ యొక్క సహకారాలతో అదే ఢిల్లీలో ఈ క్లియరెన్స్ ఇచ్చే విభాగం కూడా ఈ రోడ్డుని ఆన్లైన్లో పరిశీలించి దీన్ని నిర్మించడం వల్ల లంక గ్రామ ప్రజలకే కాకుండా ఈ బోడసకూరు గ్రామ ప్రజలు కూడా చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది. దీనిలో నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్యానల్ కాంక్రీట్ అని కూడా స్టార్టింగ్లో ఉపయోగించి, ముఖ్యంగా ఫిషర్మెన్ ఏరియా, సాధారణంగా అందరూ కూడా ఫిషర్మెన్ ఏరియా అందరూ కూడా సముద్రం కానీ గోదావరి వెంబడే ఉంటారు. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఏటిగట్టు ఎక్కాలంటే నాకు తెలిసి సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జిలు కూడా దీనిలో నిర్మించి ప్రజలందరికీ అందుబాటులో తేవడం, నేనే జేఈగా ఎస్టిమేట్ తయారు చేసి డిఈగా దీన్ని ప్రారంభోత్సవం చేసి ప్రజలు ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా ఆనందకరంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు పిఎంజేఎస్వై ద్వారా చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఈ అవకాశం ఇచ్చిన మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో ఇక్కడి నుంచి బోడసకూరు నుంచి 10 కిలోమీటర్లు సుమారుగా బెండమర్లంక వరకు ఈ రోడ్డు నిర్మించారు. ఇందులో దాదాపు 7-8 గ్రామాలు
అటాచ్ అయ్యి ఉందండి ఈ రోడ్డు. అలాగే 3-4 పిశ్రమైన గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా పిశ్రమైన గ్రామాలకి చాలా వినియోగం ఉందండి ఈ రోడ్డు. ఎందుకంటే ఎక్కువ పిశ్రమైన గ్రామాలన్నీ కూడా గోదావరి నదీ తీరంలో ఉంటాయి. చాలా అందుబాటులో ఉంది ఈ రోడ్డు వలన. ప్రతి ఒక్కరికి ముందు ముఖ్యంగా ఏంటంటే 7-8 గ్రామాల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడి నుంచి బెండమూర్లంక వాళ్ళ వెళ్ళే వాళ్ళకి చాలా షార్ట్ కట్గా ఉంది. ఈ రోడ్డు అయితే చాలా నాణ్యతతో నిర్మించారు. ఇటువంటి రోడ్డు వేయటం వల్ల సదరు ఫ్యూచర్లో మంచి నాణ్యమైన రోడ్లు వేయటానికి ప్రధానమంత్రి సడక్ రోడ్లో చాలా విలువైన రోడ్లు వేస్తున్నారు. ఈ విలువని ఇంకా మరింత పెంచి మరిన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మత్స్యకార గ్రామాల్లో చాలా అవసరం ఇది. ఎందుకంటే మాకు గ్రావెల్ రోడ్డు కన్నా సిమెంట్ రోడ్డు, తర్వాత ఈ బీటీ రోడ్లలో మనకు మంచి నాణ్యమైన రోడ్డు ఎప్పుడో మా చిన్నప్పుడు వేశారు, బ్రిడ్జ్ కట్టారు. అటువంటి బ్రిడ్జ్ మళ్ళీ చూస్తామో లేదో అనుకున్నది మన డిఈ గారు, ఎస్ఈ గారు అందరూ కూడా ప్రోత్సాహంతో డిఈ గారు మంచి వంతెన నిర్మించారు. మా ఊరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి మా ఊరు అందరూ కూడా. ఎందుకంటే చాలా లుక్ తీసుకొచ్చారు. ఇటువంటి రోడ్లు నిర్మించి గ్రామాలను మరింత అభివృద్ధి చేయవలసిందని నాయకుల్ని, అలాగే ప్రభుత్వ అధికారుల్ని, ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మరింత డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డిఈ గారు అంటే ఏంటంటే మేము బాలయ్య గారి టైం నుంచి ఆయనకు ఉద్యోగం అప్పుడే వచ్చింది 98లో. రాంబాబు గారు, అన్య రాంబాబు గారు అంటే మాకు చిరకాల మిత్రుడు. ఆయన ఏదన్నా అంటే గురుగారు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అంటే ప్రజల అభిప్రాయం మేరకు ఆయన నడుచుకుంటారు. ఎక్కడా కూడా ఇది కాదు, అవ్వదు, జరగదు అనకుండా 6 అడుగుల రోడ్లు 12 అడుగులు చేయాలన్నా, 12 అడుగులు 18 అడుగులు చేయాలన్నా కూడా ఆయన ఒక్కరికే సాధ్యం. ఆయన అందరినీ మెప్పించి ఒప్పించి రోడ్లు వేస్తారు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోండి.